ఈ లోక జ్ఞానులకు క్రీస్తు అర్థం కాలేదు. మహిమా స్వరూపుడకు క్రీస్తు వారికి అర్థం కాలేదు కాబట్టే వాళ్ళు ఆయనను సిలువ వేశారన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్రదర్, వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు? వాళ్ళు మేధావులండి, వాళ్ళ జ్ఞానులండి. నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు మన మాట వినరు. వాళ్ళు నాకు అంతా తెలుసు అనే బ్యాచ్ అనమాట. ఏంటిది? ఏం బ్యాచ్ ఇది? నాకు అంతా తెలుసు, నువ్వేం నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చిన్నపిల్లోడివి, నేను సీనియర్ పాస్టర్ని, నేను ప్రపంచంలో ఉన్న నీళ్ళన్నీ తాగొచ్చిన, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరిగి వచ్చిన, నువ్వెంత నా ముందట. వీళ్ళకేమవుతుంది? అస్సలు అర్థం కాదు. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, దాని ఏమంటానంటే, ఆ వాక్యంలో బోధించబడిన గొప్ప యాజకులు మరి రబ్బీలు అచ్చటే ఉన్నారు. మొదటి రాకడ గురించి మాట్లాడతాను. ఆ వాక్యంలో బోధించబడిన గొప్ప యాజకులు మరి రబ్బీలు అచ్చటే ఉన్నారు. వారు దానిని తమ భౌతిక జ్ఞానముతో ఎరిగిరి. ఏ జ్ఞానముతో? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 7 గుణలక్షణాలు ఉన్నాయి. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సోదర ప్రేమ. మీలో ఎంతమంది తెలుసు ఇవి 2 రకాలు ఉంటాయని? ఒకటి భౌతికమైనవి, ఇంకొకటి ఆత్మ సంబంధమైనవి. ఇప్పుడు విశ్వాసం ఉంది, 2 రకాలు. భౌతికమైన విశ్వాసం ఉన్నది, ఆత్మ సంబంధమైన విశ్వాసం ఉన్నది. ఇప్పుడు ఉదాహరణ క్రైస్తవులను అడగండి, మీరు బైబిల్ని నమ్ముతారా? వాళ్ళు అంటారు, నమ్ముతాం. మేము నమ్మకపోవడం, బైబిల్ని నమ్మకపోవడం, మేము బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తాం, బైబిల్ మేము పడుకునేటప్పుడు మా తల కింద పెట్టుకొని పడుకుంటాం. కరెక్టేనా? వాళ్ళు నమ్మేదంతా భౌతిక విశ్వాసం. వాళ్ళు నమ్మేదంతా ఏంటి చెప్పండి? భౌతిక విశ్వాసం వాళ్ళు నమ్మేదంతా. కానీ ఆత్మీయ విశ్వాసం అంటే ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం బయలుపరచబడుట. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చూడు బ్రదర్, దేవుడు ఒక్కడే, ముగ్గురు కాదు, త్రిత్వము త్రియేక అనేది బైబిల్లో లేదు అన్నది ఇట్లా పైనుండి కిందకి చూస్తారు. కొత్త బోధ తెచ్చినవేంది బ్రదర్ మీరు? త్రిత్వము త్రియేక లేదంటున్నారు ఏంది? దేవుడు ఒక్కడే అంటున్నవేంది? ఏం కొత్త బోధ తీసుకొచ్చినవేంది నువ్వు? ఎందుకంటే వాళ్ళకు భౌతిక జ్ఞానం ద్వారా ఈ బైబిల్ని అర్థం చేసుకున్నారు. వాళ్ళు భౌతిక జ్ఞానం ద్వారా అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, తండ్రి అనేది ఒకడు ఉన్నాడు, కుమారుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ అనే ఒకడు ఉన్నాడు, వీళ్ళు ముగ్గురు, వీళ్ళు వేరు వేరు వ్యక్తులు అని భౌతిక జ్ఞానంతో అర్థం చేసుకునేసరికి వీళ్ళకు నువ్వు ఎంత చెప్పినా దేవుడు ఒక్కడే అనేది అర్థం కాదు అక్కడ. ఎందుకంటే అది ప్రత్యక్షత, అది ఆత్మీయమైన జ్ఞానం, అది ఆత్మీయమైన ప్రత్యక్షత. అది విశ్వాసం 2 రకాలు, ఒకటి భౌతిక విశ్వాసము, ఇంకోటి ఆత్మీయ విశ్వాసం. సద్గుణం 2 రకాలు, జ్ఞానం 2 రకాలు, భౌతికమైన జ్ఞానము, ఆత్మీయమైన జ్ఞానము. మీకు అని అర్థమవుతుందా? భౌతికమైన జ్ఞానము, ఆత్మీయమైన జ్ఞానము. ఇవన్నీ ఏవైతే ఇక్కడ ఉన్నాయో 7 గుణలక్షణాలు అన్నీ ఇటు భౌతికంగా ఉన్నాయి, అటు ఆత్మీయంగా ఉన్నాయి. ఇదిగో ఇక్కడే క్రైస్తవులు మోసపోతున్నారు. ఈవెన్ ఎంటైర్ మెసేజ్లో ఉన్న అనేక మంది ఇక్కడే మోసపోతున్నారు. ఏవి భౌతికమైనవి, ఏవి ఆత్మ సంబంధమైనవి అనేది గుర్తించలేని పరిస్థితి. ఏమనంటే, మేము కూడా బైబిల్ నమ్ముతాం, హెబ్రోన్ వాళ్ళు అంటారు. మేము కూడా బైబిల్ నమ్ముతాం, పెంతెకోస్తలు అంటారు. మేము కూడా బైబిల్ నమ్ముతా ఉన్నాం, చర్చ్ ఆఫ్ క్రైస్తవులు అంటారు. మేము కూడా బైబిల్ నమ్ముతా ఉన్నాం, మేము కూడా బైబిల్ నమ్ముతాం, బ్యాప్టిస్టులు అంటారు. ప్రతి ఒక్కరు ఏమంటారు? మేము బైబిల్ నమ్ముతాం. ప్రతి సంస్థ, ప్రతి సంఘ శాఖ, ప్రతి చర్చ్ అంటది. అవుంటుందా? అన్నదా? కానీ వాళ్ళు నమ్ముతున్నదంతా భౌతిక జ్ఞానం ద్వారా, భౌతిక విశ్వాసం. ఏం విశ్వాసం? చెప్పేది వింటున్నారా? ఇప్పుడు ఒక ముస్లింకి అతని మత గ్రంథము ఏంటిది? అది ఖురాన్. ఆ మత గ్రంథం ఖురాన్ని ముస్లిం నమ్ముతాడు, భగవద్గీతను హిందూ నమ్ముతాడు, తోరాను యూదుడు నమ్ముతాడు, తోరా యూదుడు, బైబిల్ని క్రైస్తవుడు నమ్ముతాడు. ఏం తేడా లేదు వీళ్ళందరి నమ్మకాలకు. ఎవరి మత గ్రంథం వాళ్ళు నమ్ముతున్నారు. అంత భౌతిక జ్ఞానంతో, అంత భౌతిక విశ్వాసంతో. భౌతిక విశ్వాసం. నేను ముస్లింగా పుట్టినాను కాబట్టి నేను ఖురాన్ని నమ్మాలి, నేను హిందూగా పుట్టాను కాబట్టి నేను భగవద్గీత నమ్మాలి, నేను క్రైస్తవుడిగా పుట్టాను కాబట్టి నేను బైబిల్ని నమ్మాలి. అంతే తప్ప వాళ్ళకు ఆత్మ సంబంధమైన విశ్వాసం వాళ్ళకు లేదు. దట్స్ ద రీజన్. ఆ కారణాన్ని బట్టే ఈరోజు ఈ బైబిల్ అందుకే అందరికీ అర్థం కావట్లేదు. మీకు అర్థమైందా?